సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. తండ్రిని దేవుడు ఇచ్చిన ఆదిత్యం పట్ల తండ్రిని దేవుని కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి సత్య మార్గం ద్వారాగా దేవుని యొక్క ఆత్మీయ మాటలో మీరు విని గ్రహిస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని లేఖనాల నుండి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి నేనున్నాను. గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు దేవుడా కుమారుడా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ దినాల్లో గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తున్నారు. మరి ఈ అంశంలోనికి మనం వెళ్ళే ముందు లేఖనాలు పరిశోధన చేసినట్లయితే అసలు యేసుక్రీస్తు ఎవరు, దేవుడా కుమారుడా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటామండి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే ముగ్గురు కూడా ఒకటే అని చెప్తున్నారు. మరి ఆ ముగ్గురులో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో అన్నటువంటి విషయాన్ని మరి వేరే సబ్జెక్ట్ ఉండేది. ఈ దినాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు దేవుడా కుమారుడా అన్నటువంటి అంశం ఉండేది కొద్దిసేపు మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. అదేవిధంగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 10:33 మనం చదువుకుందాం. అందుకు యూదులు నీవు మనుష్య కుమారుడై ఉండి దేవుడు అని చెప్పుకొని ఉన్నావు గనుక దేవత దూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడదుము కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పరి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి యూదులు ఏమంటున్నారంటే, అందుకు యూదులు నీవు మనుషుడై ఉండి దేవుడు అని చెప్పుకొని ఉన్నావు గనుక దేవత దూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూడండి, క్రియల గురించి మాట్లాడుతున్నారు. ఆయన మంచి క్రియలు చేస్తున్నాడంట. అందుకు కాదు, నువ్వు దేవత దూషణ చేస్తున్నావు, దేవుడు అని చెప్పుకుంటున్నాము అని అప్పుడు ఉన్నటువంటి యూదులు మరి ఆయన్ని కొట్టడానికి ప్రయత్నించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే అసలు యేసుక్రీస్తు అన్నవారు ఎవరు, దేవుడా కుమారుడా అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆయనకు ఉన్నటువంటి దైవత్వం ఏ విధంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆయనకు ఉన్నటువంటి దైవత్వం ఏ విధంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మనకి విషయం అర్థమవుతుంటుందండి. అదేవిధంగా మనం గమనించినట్లయితే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికిచుండవలనని మనకు బోధించుచున్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎలాగంటే ఆయన అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మహాదేవుడని రాయబడ్డది, మన రక్షకుడైన యేసుక్రీస్తు అని కూడా రాయబడ్డది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని లేఖనాన్ని మనం అపార్థం చేసుకోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. వాక్యం ఏం చెప్తుందో అన్నటువంటిది మనం గ్రహించవలసిన అవసరం ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మహాదేవుడు యేసుక్రీస్తు అని రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 మనం గమనిద్దామండి. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపే ఆది సంభూతుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎలాగంటే ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుని అంటే యేసుక్రీస్తు యందు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి
అదృష్ట దేవుని స్వరూపే సర్వసృష్టికి ఆది సంబంధుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆది సంభూతుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా మనం గమనించాలి. అసలు ఏమై ఉన్నాడు ఆయన, ఈ విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా యేసుక్రీస్తు దేవుడా కుమారుడా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్మించుచు పాపముల విషయమే శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎలా కూర్చున్నాడంటే మహామహుడై దేవుని పక్షాన దేవుడు కుడిపార్శ్వాన కూర్చున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఆయన ఆ విధంగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్మించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నంత లోకమునందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మహాదేవుని యొక్క కుడిపార్శ్వన మరి ప్రభువైన యేసువారు కూర్చున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడా కుమారుడా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుని ఏ విధంగా మరి యేసుక్రీస్తు పట్ల ఏ విధంగా ఆలోచన కలిగి ఉన్నారో అనేకులు ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలండి. యోహాను రాసిన సువార్త, ఆయన విశ్రాంతి దినాసారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తాను దేవునితో సమానంగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను సంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏ విధంగా గమనించాలంటే మరి ఆయన విశ్రాంతి దినాసారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తాను దేవునితో సమానంగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవదూతను చేస్తున్నాడు, ఇతను దేవుడని చెప్పుకుంటున్నాడు, ఇతను మనిషి కుమారుడే కాదా అనుకుంటున్నారు యూదులు. అంటే ధర్మశాస్త్రం బాగా తెలిసినటువంటి యూదులు ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ దినాల్లో అనేకమైన బోధకులు రకరకాలుగా బోధిస్తున్నారు. యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియట్లేదు, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియట్లేదు, తండ్రిని దేవుడు ఎవరో తెలియట్లేదు. ఆ విధంగా బోధిస్తున్నారు. ముగ్గురు ఒకటని చెప్తున్నారు. ఈ వాక్యాన్ని మనం గమనించాలండి. ఏంటి వాళ్ళ స్వభావం ఎలాగుంది, ఏ విషయంలో ఏ విధంగా ఉన్నారు అన్నటువంటి విషయాలు మనం గమనించాలి. అంతేగాని మరి వాళ్ళ ఇష్టానుసారంగా బోధించినట్లయితే మరి ప్రమాదానికి గురవ్వాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని ఇక్కడ రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే దేవుని యొక్క సొంత కుమారుడని కూడా రాయబడ్డదండి. ఎవరండి సొంత కుమారుడు? యేసుక్రీస్తు వారు దేవుని యొక్క సొంత కుమారుడు అని రాయబడ్డదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎలా గమనిస్తున్నామంటే మనం ప్రతి ఒక్కరిని కూడా గమనించాలి. రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం, ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చవలనని పాప పరిహార నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎవరిని పంపడండి? ఆయన సొంత కుమారుని పంపినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మరి ఆ సొంత కుమారుడి తండ్రి పేరు ఏం పేరండి? దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఏం చేశాడంటే మనం గమనించినట్లయితే మనం ప్రతి ఒక్కరు గమనించాలి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించడానికి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన శరీరం నందు పాపానికి శిక్ష విధించడండి అనుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయలేదు. నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరని సవాలు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే తండ్రి అనే దేవుడు పంపించాడండి. అందుకని భూలోకంలోకి వచ్చినప్పుడు శిలువ మరణం పొంది
మరి శిలువ మరణం పొందినప్పుడు నువ్వు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చితిని తండ్రి, నీ దగ్గర ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను మహిమపరచము అని చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎలా చేశాడంటే సంపూర్ణంగా మహిమపరిచాడంట ఆయన. మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞని ఆయన గైకున్నట్లుగా మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆది యందు వాక్యం ఉందంట, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆది యందు దేవుని దగ్గర వాక్యం అనేటువంటి దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మరి యోహాను సువార్తలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. వాక్యం దేవుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలంటే, అందుకే మన బైబిల్ చదివినప్పుడు అంటే మనం ఆయనతో మాట్లాడుతున్నాడంటే, ఆయన మనతో మాట్లాడుతున్నాడంటే మనం దేవునితో మాట్లాడుతున్నాం అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంతేగాని బైబిల్ చదవకుండా మనం ఏ ఆదివారం దినాన చేసినట్లయితే ఎలా ఉంటుందండి? ఆ విధంగా మనం ఉండడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. మన ఆలోచన ఏ విధంగా ఉన్నది, మన ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి, మనం నెవరేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని రాయబడ్డదండి. ఇక్కడ మనం గమనించాలి, బలవంతుడైన దేవుడు అని రాయబడినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ దినాల్లో యేసుక్రీస్తు దేవుడు కాదండి, తండ్రిని దేవుడు ఒక్కడే దేవుడండి అని బోధిస్తూ ఉన్నారు. ఆ విధంగా బోధించడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే దైవత్వం కలిగి ఉన్నారండి. దైవత్వం ఎవరి పని వారిదేనండి. తండ్రి పని తండ్రి, కుమారుడి పని కుమారుడిది, పరిశుద్ధాత్ముడి పని పరిశుద్ధాత్ముడిది. దైవత్వం కలిగి ఉన్నారు, ఎవరి పని వారు చేస్తూ ఉన్నారు. ఉద్దేశంలో, ఆలోచనలో, తలంపుల్లో ఒకటై ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసే పని ఎలాగుందంటే ఎవరి పని వారు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 82వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని దేవుని కుమారులనియు నేను సెలవిచ్చుచున్నాను అని మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరంటే మనం అందరం దైవములంట. మనం ఎవరంటే దైవములు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేను సెలవిచ్చుచున్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. తండ్రిని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మనం దైవం అంటే దైవత్వం మనలో కలిసి ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే మనం దైవములైనప్పుడు యేసుక్రీస్తు వారు దైవత్వం కలిసి లేరా? యేసుక్రీస్తు వారు దైవత్వం కలిగినట్లయితే దేవుడే కదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసుకోవాలి మనం. ఆయన కుమారుడు అని రాయబడ్డది. అదే విధంగా మరి నిత్యుడగు తండ్రి అని కూడా రాయబడ్డది. అదేవిధంగా దేవుడని కూడా రాయబడ్డది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఉద్దేశాల ప్రకారంగా ఏ విధంగా ఉన్నారు, ఎవరి పని వారే చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 34-35 వచనాలు మనం చదువుకుందామండి. మనం గమనించినట్లయితే 35వ వచనంలో లేఖనం నిర్ధకం కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవులని చెప్పిన ఎడల నేను దేవుని కుమారునని చెప్పినందుకు అన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ఎవరికైతే వస్తుందో వారు దైవములని ప్రభుని క్రీస్తు వారు మాట్లాడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి మనం ప్రతి ఒక్కటి కూడా మనం గమనించాలండి. ఏ విధంగా గమనించాలి? లేఖనము నిర్ధకం కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవులని చెప్పిన ఎడల నేను దేవుని కుమారునని చెప్పినందుకు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కానీ మనం గమనించాలండి, అసలు ఎవరు యేసుక్రీస్తు దేవుడా కుమారుడా అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. రోమాపత్రికలకు వెళ్దామండి. మనం రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం, పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టును, ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి
నిరంతరము సూత్రాహురుడై ఉన్నాడు. ఆమెన్ అని రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరంటే నేను సర్వాధికారైన దేవుడని రాయబడి ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎలాంటి దేవుడు అంటే ఈయన పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టును. ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము సూత్రాతుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నిరంతరము సూత్రాతుడు అంటే ఆయన్ని మనం స్తుతిస్తున్నాం, ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన ద్వారాగా మనం ఆరాధిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే యేసుక్రీస్తు దేవుడా కుమారుడా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోహాను రాసిన సువార్త 17 అధ్యాయం 22 నుండి 26 వరకు, మనము ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా నేను ప్రేమించితిననియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. 24లో తండ్రి నేనెక్కడ ఉందినో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి కూడా గమనించాలండి. అందుకే 25లో మనం గమనించినట్లయితే నీతి స్వరూపుడగు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగును, నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లు నేను వారి యందు ఉండినట్లును వారికి నేను నామము తెలియజేసినని ఇంకను తెలియజేసినని చెప్పును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే మనం గమనించినట్లయితే మరి 22లో మనం గమనించినట్లయితే 17వ అధ్యాయము యోహాను సువార్త 22లో మనం గమనించినట్లయితే మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని వ్రాయబడినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ ఏకమై ఉన్నారంటే ముగ్గురు ఒకటి అని చెప్తున్నారండి. ఉద్దేశంలో ఒకటి, ఆలోచనలో ఒకటి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు తల్లి తండ్రులు వాడు కొడుకు తండ్రి భౌతికంగా ఆలోచించినట్లయితే వాళ్ళిద్దరూ ఒకటేనండి అంటారు. అంటే వాళ్ళ మాట విధానం ఒకటే ఉండొచ్చు, ఉద్దేశంలో ఒకటే ఉండొచ్చు, మరి వాళ్ళిద్దరూ ఒకటే అని అంటారు. కానీ ఎవరి మట్టుకు వాళ్ళు వేరు వేరు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సందర్భం వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారంటే భౌతికంగా తండ్రి కొడుకు ఒకటే అంటూ ఉంటారు. ఒకటంటే ఇద్దరు ఒకటేనా, ఇద్దరు కలిసిపోయి ఉన్నారా, వేరువేరుగా ఉన్నారా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఎవరి భోజనం వాళ్ళే చేస్తున్నారు, ఎవరి స్నానం వాళ్ళే చేస్తారు. అన్ని విషయాలు మళ్ళీ మామూలే, కానీ ఉద్దేశంలో ఒకటి, ఆలోచనలో ఒకటి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలని, ఆ విధంగా గమనించవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందామండి. 30వ వచనం, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పును అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇదేంటి తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారంటే ఇద్దరు ఒకటేనా? స్వభావంలో ఒకటే, ఉద్దేశంలో ఒకటే, ఆలోచనలో ఒకటి, ఏదన్నా పని చేయాలంటే ఒకటి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. లేఖనాలను అపార్థం చేసుకోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏమంటున్నాడంటే నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. వారితో అంటే యూదులతో ఏకమై ఉన్నారంటే ఎవరి పని వారే చేస్తున్నారు, కానీ ఇద్దరు ఒకటే కాదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుని వాక్యం మరి ఆ విధంగా సెలవిస్తుందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకి తెలియపరుస్తూ ఉంటాడు ఎవరొకరి ద్వారాగా. ఈ విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు దేవుడా కుమారుడా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోహాను రాసిన సువార్త 16:28 చదువుకున్నట్లయితే నేను తండ్రి వద్దకు బయలుదేరి లోకమునకు వచ్చినాను మరియు లోకమును విడిచి తండ్రి వద్దకు నేను వెళ్తున్నాను అని వారితో చెప్పనన్నటువంటి విషయాన్ని మనం గమనించాం. తండ్రి వద్దకు ఆయన వెళ్ళినప్పుడు
ఏ విధంగా వెళుతున్నాడు అన్నటువంటి విషయాన్ని తెలియపరిచాడు. తండ్రి కుమారుడు ఒకటైతే వెళ్ళవలసిన పనే వచ్చిందండి, వెళ్ళవలసిన పని లేదు కనుక మనం గమనించాలి. అందుకని మనం గమనించినట్లయితే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందామండి. నేను తండ్రి వద్దకు వెళుతున్నాను గనుక నేను చేయి క్రియలు నాయందు విశ్వాసించేవాడు చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నాడండి ఆయన? తండ్రి దగ్గరికి వెళ్తున్నాడంట. మరి అందరూ ఏమని చెప్తున్నారు? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒకటా? ఇది సత్య ఆఫ్ క్రైస్ట్లో ఉన్న వాళ్ళు కూడా బోధిస్తున్నారు. అంటే వాక్యాన్ని మరి పెడసెవని పెడటిలాగా చేస్తున్నారు. ఆ విధంగా ఉండడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తండ్రి కుమారుడు ఒకటేలాగా వద్ది. మనం ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని మనం గమనించాలండి. ఆ విధంగా ఉండడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 22, 23. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెను. తీర్పు తీర్చుటకు సర్వాధికారమును కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచిన వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే కుమారుని గణపరిచినట్లయితే తండ్రిని గణపరిచినట్లు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కుమారుని ద్వారాగా మన తండ్రిని దేవునికి మనం ఆరాధన చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. కుమారుని ద్వారాగా తండ్రిని దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అంతేగాని కుమారునికి డైరెక్ట్గా మనం ప్రార్థన చేయట్లేదు, పరిశుద్ధాత్మకు డైరెక్ట్గా ప్రార్థన చేయట్లేదు, తండ్రిని దేవునికి డైరెక్ట్గా ప్రార్థన చేయట్లేదు. అలా చేయకూడదండి. కుమారుని ద్వారాగానే తండ్రిని దేవునికి మనం ప్రార్థన చేయాలన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఎందుకంటే మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మన ప్రతి ఒక్కరం కూడా మరి తండ్రిని గణపరిచినట్లు కుమారుని కూడా గణపరచాలంటండి. ఈ విషయాల్లో మనం ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చదువుకుందామని. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ వద్దుండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచున్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని నువ్వు ఎలా చెప్తున్నావు అన్నట్లుగా మరి ప్రభువుని క్రీస్తు వారు మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అంటే కుమారుని చూస్తే తండ్రి చూసినట్లే అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే ఏంటి? తండ్రి యొక్క గుణలక్షణాలు కుమారుల్లో ఉన్నాయనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండాలి మనం. తండ్రి యొక్క గుణాలు కుమారునిలో కూడా ఉన్నాయి. అందుకే నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా భౌతికంగా ఆలోచించినట్లయితే తండ్రి కుమారుడికి ఏదైనా పని చెప్పినప్పుడు మరి మా నాన్న ఈ పని చేయమన్నాడు, మరి మిమ్మల్ని డబ్బులు ఇమ్మన్నాడని ఇల్లుని అడిగాడు అనుకోండి కుమారుడు భౌతికంగా, అప్పుడు ఎవరు కనపడుతుంటారు? మీ తండ్రి పంపించాడా అని ఆ కుమారుడికి డబ్బులు ఇస్తూ ఉంటారు. అంటే అక్కడ ఎవరు కనపడుతున్నారు? అక్కడ కుమారుడే, తండ్రే. అక్కడ తండ్రిని సంబోధించాడు కుమారుడు వెళ్ళి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకని మనం గమనించినట్లయితే 8, 9, 10 వచనాల్లో మనం గమనించినట్లయితే అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, అంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఎంతకాలం యాదుండి నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూచున్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్తున్నావు అని మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. 10వ వచనం, తండ్రి యందు నేనను నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మటలేదా? నేను మీతో చెప్పుతున్న మాటలు నా అంతటా నేను చెప్పడలేదు, తండ్రి నా యందు నివసించుచు క్రియలు చేయుచున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. తండ్రి కుమారుని యందు నివాసం చేస్తూ క్రియలు చేస్తున్నాడంట. అంటే కానీ తండ్రి కుమారుడు ఒకటేనండి? కాదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇదేనన్నా గమనించినట్లయితే మరి రాజకుమారుడు రాజు అయినప్పుడు మరి దేవుని కుమారుడు ఏమవుతాడండి? దేవుడు అవుతాడు. యేసుప్రభు గారు ఎవరు? దేవుని కుమారుడు, సొంత కుమారుడని రాయబడ్డది. మన ఇంతకుముందు మనం చదువుకున్నాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 18, దేవుడు తన సొంత కుమారుడు అని రాయబడ్డది అక్కడ. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రభువుని క్రీస్తు వారు కూడా దేవుడే, కానీ ఉద్దేశంలోనూ ఆలోచనలోనూ స్వభావంలోనూ వేరండి. తండ్రే, కుమారుడే, పరిశుద్ధాత్ముడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎవరైనా నివసిస్తున్నాడు? కుమారుని యందు నివసిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. యేసుక్రీస్తు దేవుడా కుమారుడా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాం ఇంతవరకు.
మరి శ్రద్ధగా అయినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకన్న తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తం మీకు సాధ్యం కనుక. అదేవిధంగా యేసుక్రీస్తు దేవుడా కుమారుడా అన్నటువంటి విషయంలో ఇంతవరకు మీ లేఖనం ద్వారాగా మీరు మాట్లాడిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది ముగ్గురు ఒకటని బోధిస్తున్నారు తండ్రి. ఆ విధంగా ఉండకుండా మీ వాక్యాన్ని అర్థం చేసుకుని మరి ముందు కొనసాగేటట్టు మీరు సహాయం చేయండి. మరి ఈ వాక్యాన్ని ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అనేకులు మీ యొక్క సత్యాన్ని విని మీలోనికి బాప్తిసం పొందడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మరి మాకు శక్తిని, బలాన్ని, సమస్తాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అనేకమైనటువంటి మరి మీ మాటలు మేము బోధించడానికి మీరు ఇచ్చిన ఆతిథ్యం పట్ల మీ కృతజ్ఞతలు. అదేవిధంగా మాకు మేము తగ్గించుకుని నిశ్చయించినట్టు మీరు సహాయం చేయమండి. ఈ చిన్న ప్రార్థన మీ పాదం చేర్చుకుంటారండి. క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి.